కళ్యాణములో యేసయ్య ఉన్నాడు. కానా ఊరిలో కళ్యాణములో యేసయ్య ఉన్నాడు. ఈ పెళ్లిలో నీవే ఉండి నడిపించుము నా యేసయ్య. కానా ఊరిలో కళ్యాణములో యేసయ్య ఉన్నాడు. అద్భుతము చేయుము ఈ పెళ్లిలో, బలపరుచుము ఈ నూతన బంధమును. నీటిని ద్రాక్షారసముగా చేసి కానా పెళ్లి వారికి స్తుతి. ప్రైజ్ జీసస్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సకలాశోధములకు కారణభూతుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో కూడి మేము ప్రార్థిస్తుండగా నీ ముఖము మాకు దాచకుము దేవా, నీ ముఖము మాకు చాటు చేయకు తండ్రి. స్తోత్రం. ఈ రాత్రి మాట్లాడండి. హృదయపూర్వకముగా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. అటువంటి పెదవులు దయచేయండి ప్రభా. మా హృదయాంతరంగముల నుండి రోజు నేను స్తుతించే కృపను దయచేయండి. ఈ బిడ్డలందరూ నీ సన్నిధికి వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. నీవే గొప్ప కార్యం నెరవేర్చి సఫలపరిచి ఆశీర్వదకరం నడిపించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుదాం. వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం అందరూ చూడండి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దానికి ముందు అందరూ కూడా మరి ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రభు బల్ల ఆరాధనకు మీరు సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఈరోజు వాక్య భాగంగా చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదు. మరొకరు చదవండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. చూడండి, బైబిల్లో హృదయపూర్వకంగా అనే మన మాటకు దీని పర్యాయ పదాలుగా కొన్ని కనిపిస్తాయి. ఇష్టపూర్వకముగా అని మరొక దగ్గర కనిపిస్తుంది, ఇంకొక దగ్గర ప్రమాణపూర్వకంగా అని కనిపిస్తుంది, ఇంకొక దగ్గర హృదయపూర్వకముగా అని కనిపిస్తుంది. చూడండి, భూమి మీద ఎవరు ఏ మనిషి ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? హృదయపూర్వకంగా చేయకపోతే ఏమవుద్ది అమ్మా? మీరు ఏ పనైనా చేసినప్పుడు హృదయపూర్వకంగా చేశారనుకోండి, అది సక్సెస్ అవుతుంది. హృదయపూర్వకంగా చేయకపోతే అమ్మా సక్సెస్ అవుదా? మీరు ఏ పనైనా సరే, చదువు కానివ్వండి, లేకపోతే ఒక పని కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, హృదయపూర్వకముగా ఇష్టపూర్వకంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడేమంటాడు భక్తుడు? హృదయపూర్వకముగా ఎవరికండి? వారు ఎవరికి మొరపెడతారు? హృదయపూర్వకంగా మొరపెడతారండి. అది ప్రార్థనలో కూడా పై ప్రార్థనలు ఉన్నాయి, హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. పై ప్రార్థన అంటే మనకు తెలుసు. సుంకరి ప్రార్థన. ఎక్కడికి వెళ్ళాడు సుంకరి? మందిరానికి. పరిచయుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇందులో హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? సుంకరి చేశాడా? మరి పరిచయుడు
పరిసయ్యుడు వచ్చాడు కానీ హృదయపూర్వకముగా తగ్గింపు స్వభావం కలిగి హృదయపూర్వకంగా దేవునికి చేసినవాడు అంటే కొంతమంది గుడికి వస్తారు. నిష్ఠ ఏంటి చెప్పండి? నిష్ఠ అంటే వెళ్ళాలి అంతే. ఆదివారం గుడికి వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు మీ పక్కంటోళ్ళు ఏమో గుడికి వెళ్ళలేదని అడిగారు ఎప్పుడైనా మిమ్మల్ని? అమ్మా ఇలా ఆదివారం కదని గుడికి వెళ్ళలేదని ఎవరు అడగలేదు మిమ్మల్ని? నన్ను బోలు మంది అడుగుతారు, ఏంటంటే మీరు గుడికి వచ్చారు ఇలా ఆదివారం కదని మాకు మధ్యాహ్నం ఉంటుంది ప్రార్థన. చాలాసార్లు వస్తారు పిల్లలు 100 మంది ఒకే క్లాస్లో ఉంటే అందరికీ ఫస్ట్ మార్క్ వస్తుందా? ఎందుకు రాదు అమ్మా? అందరూ హృదయపూర్వకంగా చదవరు. బైబిల్లో హృదయపూర్వకంగా చేసేటువంటి కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి. కొంతమంది హృదయపూర్వకంగా చెడ్డ పనులు చేస్తారట. భక్తి లేని పనులు కూడా హృదయపూర్వకంగానే చేస్తారట. 58వ కీర్తన 2వ వచనం చూద్దాం. కొన్ని మైనస్గా చెప్తాను, తర్వాత హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో చూద్దాం. 58వ కీర్తన 2వ వచనం. సరే 58. నేడే మీరు హృదయపూర్వకముగా ఎలాగండి చెడుతనాన్ని ఎలా చేస్తున్నారు? హృదయపూర్వకంగా. తాగేవాడు ఉంటాడు కదా, అది చెడ్డదే తాగుడు. కానీ వాడు ఏం చేస్తాడు? హృదయపూర్వకంగా వెళ్తాడు. వాడు హృదయం ఏం చేస్తుందంటే దాంతో నిండిపోద్ది. దేంతో? చెడు నేను త్రాగాలి అనే దాంతో నిండిపోద్ది. అప్పుడు వాళ్ళు ఆ చెడుతనాన్ని ఎలా చేస్తున్నారు? మరి చదవండి వచనం. మీరు హృదయపూర్వకముగా ఎలా చేస్తున్నారండి? మీరు ఈ మధ్య టీవీలో చూస్తుంటారు. ఇది మీకు చూశారు అందరూ టీవీలో. ఒక తల్లి చిన్న పిల్లోడిని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. చూసారా? యూట్యూబ్లో, టీవీలో చూసారా? చూడలేదా? ఆ పిల్లోడి చేతిలో ప్యాకెట్ ఉంటుంది. ఏం ప్యాకెట్ అది? కుర్కురే ప్యాకెట్. చేతిలో లేస్ ప్యాకెట్ అందులో పెట్టి ఇక్కడ కూర్చో బాబా అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరితో పోయింది? తప్పుడు సహవాసంతో ఉన్న ఒక వ్యక్తితో బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నన్ను సీసీ కెమెరాలో కూడా అయింది. ఆ కుర్రాడు ఏడుతున్నాడు, మా అమ్మ ఎక్కడ ఉందని ఎదుగుతున్నాడు. ఈవిడ హృదయపూర్వకంగా చేసిందా ఆ పని? అమ్మా ఏంటి మాట్లాడుతున్నారు? వాక్యమేనండి. ఒరే వాక్యమేనండి. స్కూల్ పక్కనండి. కథప్పుడు కొందులు ఆపకండి. ఆమె హృదయపూర్వకముగా పాపమును ప్రేమించి వెళ్ళిపోయింది. నాకు ఆమె అది చూసినప్పుడు చాలాసేపు మెంటలు వచ్చింది నాకు. ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డను దేవుడిచ్చాడు. ఈరోజున మగబిడ్డ పుడితే ఆడ చూసుకొని మా వంశం అనుకుంటారు. అలాంటిది ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడిని వదిలేసి ఇంకొకటితో జంప్ అయిపోయింది. బైక్ ఎక్కి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళిపోతుంది. కనీసం ఆడిని వదిలేసి అన్నాడు ఏమవుతాడు? హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? చెడుతనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనంలో, యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనోళ్ళు. ఇక్కడ లోపల హృదయపూర్వకమైన ఏం లేదు అమ్మా. మీరు ఎప్పుడైనా అందరూ చూడండి ఒకసారి. కొంతమంది ఆరాధన చేస్తుంటారు కదా, ఆరాధన ఏడుస్తా పాట పాడుతుంటారు కొంతమంది. కిందను కూడా చాలామంది ఏడుచినట్టుగా ఏం చేస్తారు అంటారు. కానీ కన్నీళ్ళు వస్తాయా?
అమ్మా కన్నీళ్ళు నిజంగా వస్తాయా? మొన్న ఒక పాస్టర్ గారు మ్యాచ్ చూసాను. ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్స్ మీటింగ్లో చెప్తున్నారు, ఒక ఆవిడ మేకప్ ఫుల్గా వేసేసిందంట. ఏం చేసింది? మేకప్ ఫుల్గా వేసేసిందంట. ఇప్పుడు కళ్ళంట కన్నీరు గారిస్తే ఏమవుద్ది? కళ్ళంట నీరు వస్తే మా మేకప్ అప్పుడు ఆ నీళ్ళు పడకుండా ఇలాగంటుందంట. ఇలా దేంతో ఇలా ప్రభువో అంటుందంట. ఇది హృదయపూర్వకంగా వచ్చే కన్నీరా? లోపల మరి చదువు, మరి లోపల ఏం లేదు, హృదయపూర్వకంగా భక్తి లేదు. పిల్లోడిని బడికి వెళ్ళాలంటే రోజు వెళ్ళమని చెప్పక్కర్లేదు. భక్తి కూడా అంతే. రోజు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పాటలు పాడు, నువ్వు భక్తి చేయి అని రోజు చెప్పక్కర్లా. దానియేలు ఉన్నాడు కదా, దానియేలు రాజు శాసనం చేశాడు. ఏమని చేశాడు? ఎవరికి మొక్కకూడదు. భయపడ్డా? భక్తి ఎక్కడుంది? లోపల ఉంది. ఎవరికి భయపడ డోర్ తీశాడు, ఆ పైన కిటికీ తీశాడు, యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. తన భక్తి జీవితాన్ని చూపించుకున్నాడు. చాలామంది లోపల ఏమి లేదు. మీ పిల్లోడు గట్టిగా కొట్టారు అనుకుంటాడు, పైకి చదువుతుంటాడు, కానీ లోపల కొన్నిసార్లు కొంతమంది ఇంజెక్ట్ చేయాలని చూస్తారు, ఎక్కదు. ఎందుకు ఎక్కదు? వాడు హృదయంలో నేర్చుకోవాలి అనే తపన లోపల మంచి లోపల హృదయపూర్వకంగా ఏం లేదు, లోన లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు పై వేషాన్ని చూడడం, దేవుని చూడడం అంతరంగ స్వభావం. నువ్వు పైకి ఎన్ని బట్టలన్నీ వేసుకోవచ్చు, ఎంత కాస్ట్లీ అయినా వేసుకోవచ్చు, దేవుడు అది చూడు. దేన్ని చూస్తాడు? నీ హృదయం. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ఇంకొకటి చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కొంతమంది హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారో చూద్దాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు, వారు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలు చూచి భయము విడిచి. ఎలాగండి? ఇందాక హృదయపూర్వకంగా చెడుతనం చేస్తున్నారు, హృదయపూర్వకంగా లోపల భక్తి లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దుష్క్రియలు ఎందుకు చేస్తారు అక్కడ చెప్పాడు. మళ్ళీ చదవండి. చూడండి, చాలామంది తప్పు చేస్తారు కదా, వాళ్ళకి శిక్ష రాదు. వీళ్ళకి అందరూ ఒక సమాజం, ఒక గ్రూప్, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఏ గ్రూపు? ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి అందరూ ఏం చేస్తారంటే, చూడిన తప్పులు చేస్తాం, దేవుడేమో శిక్షించాడా? మందు తాగాను, దేవుడేమో శిక్షించాడా? పాపం చేసిన దేవుడేమో శిక్షించాడా? దొంగతనం చేసిన దేవుడేమో శిక్షించాడా? ఏం లేదు, మనందరం ఒక బ్యాచ్. దేవుడు శిక్షించలేదు కాబట్టి ఈ దుష్క్రియలు ఇంకా చేద్దాం అనుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? దేవుడు మనం తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తే ఎవడన్నా భూమి మీద ఉంటాడండి? ఉదయం లేచి ఎన్ని అబద్ధాలు, ఈరోజు ఉదయం లేచి ఎన్ని అబద్ధాలు ఆడుంటారు మీరు? ఉదయం లేచి మీ పక్కింటి ఆవిడ ఒక కప్పు పంచదార ఏమైనా వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉంటుంది, ఏం చేస్తాం మనం? ఇప్పుడే అయిపోయింది, కొట్టుకెళ్ళి దేనికోసం? కప్పు పంచదార నీకు ఇవ్వాలని లేదు, హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయవారు ఉన్నారు ప్రపంచంలో.
ఇంకోటి చూద్దాం. యెషయా గ్రంథం 32:6. యెషయా గ్రంథం 32:6 వచనం. ఇక్కడ ఏమని రాస్తుంది? మూడులు మూఢవాక్కులు పలికెదరు, భక్తిహీనులతో నడుచుకుందరు, కానీ మాట్లాడచ్చు, తీసుకొనొచ్చు, చేయొచ్చు, హృదయపూర్వకముగా ఏం చేస్తారండి? పాపం కూడా ఎలా చేస్తారు అమ్మా? చాలాసార్లు మనిషి ఏమంటాడంటే, నేనేం తప్పు చేయలేదండి, నన్ను తప్పు చేసేటట్టుగా ఇంకొకరు ఏం చేశారు? ప్రేరేపించారు. నేనేం చేయలేదు అంటాడు. ఆదాము కూడా అదే స్టేట్మెంట్. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, ఆ స్త్రీ తినమని చెప్పగా నేనేం చేశాను? తిన్నాను. మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీకు కరెంట్ షాక్ ఇస్తానంటే తీసుకుంటారా అమ్మా? యా, కరెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానమ్మా, షాక్ పడుతుంది అంటే చూపించుకుంటారా? ఎందుకు? కరెంట్ షాక్ కొడితే ఏమవుద్ది? చేస్తాం. ఇప్పుడు ఆదాము అవ్వ చేసిన పనికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను తిన్నాం, దేవుడి తినద్దు అన్నాడన్న కాన్సెప్ట్ ఉండాలి కదా. తినేసిన తర్వాత ఏమంటాడు? నీవు నాకు ఇచ్చిన స్త్రీ వల్ల నేను పండు తినేసాను. అందుకే బైబిల్లో ఆదాము మోసపరచబడలేదు, కానీ ఎవరు మోసపరచబడ్డారు? అవ్వ మోసపరచబడింది. ఆయన ఇచ్చాడు, తినేసాడు అంతే. కానీ మోసం ఎవరు పోయారు? అవ్వ మోసపరచబడడానికి గల కారణం ఏంటంటే, హృదయపూర్వకంగా పాపం చేయాలనే తపన. మీకు బాగా అర్థం చెప్తాం. అహరోను అరణ్యంలో దూడను పోత ఎలా పోసాడు? ఒక బంగారంతో పోసాడు. బంగారంతో పోయాలంటే దూడ వెంటనే వచ్చేస్తుందా? ఈ అహరోను అక్కడి నుంచి వచ్చినప్పుడు అవి తీసుకొని వచ్చాడు. ఆ ఫ్రింట్ ఉంటుంది కదా, నమూనా. హృదయంలో ఏముంది? చేయాలి, ఒక దూడను చేయాలని తపన ఉంది. ఇప్పుడు ఒక బొమ్మ వేయాలంటే ఎలా వేస్తారు మీరు? ఏదో చూడాలి. అహరోను కూడా ఆ ఫ్రింట్ను ఇది పెట్టుకుని దాన్ని తెచ్చి ఫ్రింట్ వేసాడు. ఫ్రింట్ వేస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది దూడే అంటున్నారు వాళ్ళు. హృదయపూర్వకంగా పాపం చేస్తుంటే మోషే దిగి వస్తున్నప్పుడు అపజయధ్వని, ఏ ధ్వని? జయధ్వని కాదు, అది అపజయ ధ్వని. ఈ ధ్వని వినబడుచున్నది. ఆ రోజున ఎంత వధ జరిగింది తెలుసా మీకు? మోషే కిందకి దిగిన తర్వాత, మీలో ఎవరు దేవుని వైపు ఉంటారో దేవుని వైపు రండి, ఎవడు దూడ వైపు ఉంటాడు అవి వెళ్ళిపోండి అన్నాడు. ఎంతమంది వచ్చి ఉంటారు అమ్మా? ఎంతమంది వచ్చి ఉంటారు? ఎవరు చెప్పలేదా? అప్పుడు లేవీలకి ఏమన్నాడు తెలుసా? కత్తి తీసుకోండి. ఏం తీసుకోండి? ఎవడైతే ఇటు రాలేదని చంపండి అన్నాడు. 3,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 3,000 మందిని ఇంక మెరిసి ఇంకా క్షమాపణ లేదు, దయా లేదు, వెళ్ళి చంపండి అన్నాడు అంతే. దీనికి వాళ్ళు హృదయపూర్వకంగా దేవుడు దూడార్థం చేశారు కాబట్టి దేవునికి ఇష్టం లేదు, అది చంపేశారు. ఆ 3,000 మందిని వారు చంపిన తర్వాత దేవుడు ఒక స్టేట్మెంట్ చేశాడు, లేవీలు నా సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటారని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా పాపం చేస్తే వీళ్ళు హృదయపూర్వకంగా వెళ్ళి ఆ పాపాన్ని చంపేశారు. అది పాయింట్ అక్కడ. అహరోను ఎందుకు చేసావంటే, వాళ్ళు చేయమన్నారు, నేను చేశాను అంతే. ఎందుకు తప్పు చేసావంటే వాళ్ళు చేయమన్నారు. మనకు ఆపర్చునిటీ చాలాసార్లు వస్తాయండి. తప్పు చేయడానికి ఆపర్చునిటీ చాలాసార్లు వస్తాయి. నేను సెక్యూరిటీ చేస్తాను కాబట్టి చాలాసార్లు ప్రలోభ పెడతారు. ఇదిగో ఈ ఐరన్ను
లారీ లోడ్ కానీ దాటిస్తే నీకు ఇంత ఇస్తాం. పాపము ఆపర్చునిటీ దగ్గరికి వస్తుంది. నీ యొక్క ఐరన్ లోడ్ దాటిస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం, షేర్ సగం సగం. లేకపోతే ఒక సైన్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక మోర్ వేసి ఓకే నో ప్రాబ్లం అని సైన్ చేసి పంపించేస్తే ఎంటీ వెళ్తుంది అంతే. హృదయపూర్వకంగా తప్పు చేసేవాళ్ళు ఉంటారు, కానీ పాపం వాళ్ళు వచ్చే జీతం. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక యూట్యూబ్లో ఒక షార్ట్స్ చూసాను. ఆడి జీతం 15,000 అంట. ఎంతండి? 15,000 ఉన్నవాడికి ఎన్ని కోట్లు ఆస్తుంటుంది? 15,000 జీతం ఉన్నవాడికి ఎన్ని కోట్లు ఆస్తుంటుందమ్మా? నూతన నెలకని సంపాదిస్తావు 10,000. ఓకే, 10,000 సంపాదిస్తారు. మేము 20,000 సంపాదిస్తాం. మా ఆస్తి ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు ఉంటుంది మా? ఆడ ఆస్తట 30 కోట్లంట. ఎంత? 24 ఇల్లు కొన్నాడంటాడు. ఎన్ని? 30 కోట్ల ఆస్తుంది. ₹1,00,00,000 మనం ఎప్పుడు చూడలేదు. చూసారు ఎప్పుడైనా? చూడకండి, కళ్ళు ముందు గుండె ఆగిపోతుంది మనకి. అంతేనా? ₹1,00,00,000 చూడగానే మనం ఏమవుద్ది ఏమ్మా? ఎప్పుడైనా చూసారా ₹1,00,00,000? దీవెన కుమార్ గారు చూసారమ్మా ₹1,00,00,000? చూడలేదా? నేను దూరం నుంచి చూశాను. అంటే ఈ వ్యాన్ వస్తుంది, ఒక వ్యాన్ వస్తుంది, అందులో చాలా చూశాను. ఆహా, ₹1,00,00,000 ఎలా ఉంటుంది, ఇంత ఉంటుందా, అంతే. మన దగ్గరికి వస్తే ప్రభు దేవునికి స్తోత్రం తండ్రి, ₹1,00,00,000 ఇచ్చావా ప్రభు, వస్తు గుండె ఆగిపోద్ది మనకి. హృదయపూర్వకముగా వారు పాపం చేశారు. ఇంకొక మాట చదివి నేను హోషేయ గ్రంథం 7:14 టైం ఎంత అయింది చూడండి. 50. ఓకే, ఇంకో 2 చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 7:14 హృదయపూర్వకముగా. ఆమేన్. ఏమండి? ఇందాకేం చదివారు? ఫస్ట్ హృదయపూర్వకంగా మొర్ర పెట్టేవాళ్ళు ఉన్నారు, అంతేనా? విలాపకాండ 2:18 ఏముంది? వారు హృదయపూర్వకంగా జనులు నాకు మొర్ర పెడతారు. ఇక్కడేముంది అమ్మా? హృదయపూర్ణ బతిమాలు కొనక పరుండి. చెయ్యల మీద అంటే మా చెప్పండి, చెయ్యి మీద అంటే మంచం మీద పడుకొని చదువుమా ఏం చేస్తారండి? హృదయపూర్వకంగా బతిమాలు కోరట్లేదు, కానీ ఏం చేస్తున్నారు? శయ్యల మీద పరుండి కేకలు వేయచ్చు, నన్ను విసర్జించి బా. ఎలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా మీరు? అమ్మ అందరూ నాకు చూడండి, మంచం మీద పడుకోండి, ఈసారి ప్రార్థన చేయండి. దేవుని బతిమాలని ఇంటెన్షన్ పెట్టుకోకండి. మీకు ఏం కావాలట? ధాన్యము, ఎలాగండి? గుంపు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఏ గ్రూపు? వేసేద్దాం వాట్సాప్ గ్రూప్ ఒకటి. బతిమాలు కొనని గ్రూపు. ఏ గ్రూప్ చెప్పండి? కొంతమంది భక్తిహీనులు కూడా గ్రూప్ ఉంది ఈ మధ్య. ఎవరికి? భక్తిహీనుల గ్రూపు. నువ్వెంత భక్తిహీనుడుగా ఉన్నావు, అదో గ్రూపు. మేము ప్రేయర్ గ్రూప్ అని సాయంత్రం 8:45 నుంచి 9:45 వరకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అందులో ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి. మీరు ఎవరైనా జాయిన్ అయితే చెప్పండి, బ్లెస్సింగ్ నెంబర్ ఇవ్వండి, మీకు యాడ్ చేస్తాం. ఒక్క శుక్రవారం ఉండదు, మిగతా రోజులు అన్నీ వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్లో చాలామందిని జాయిన్ చేసాం మేము. ఒక్కొక్కడు పోతున్నారు. ఎందుకు? 1 గంట సేపు దేవునితో గడపలేరు వాళ్ళు. 24 అవర్స్లో మొబైల్ ఎంతసేపు వాడతారు? 1 అవర్ కంటే ఎక్కువ వాడిన చేయొద్దండి మీ మొబైల్.
చూసారా, మొబైల్ 1 అవర్ కంటే దేవుడికి 1 గంట. అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం. ఎందుకో తెలుసా? హృదయపూర్వక మనం ఏం చేయాలి? దేవుణ్ణి బ్రతిమాలాలి. మనకి ఇవన్నీ కావాలని గ్రూపులు క్రియేట్ చేస్తే రావు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఒక్క పూట భోజనం కూడా మనం చేయలేమండి. హృదయపూర్వకం బతిమాలు కొనక శైల మీద ఉండి. బైబిల్లో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పేరు షూలమతి. ఎవరండి? ఈవిడ ఒకరోజు అన్ని మేకప్ వేసుకొని మంచి వస్త్రం కట్టుకొని పడుకుంది. దేవుడు వచ్చి ఆ తలుపు దగ్గర నిలిచుండి తట్టుచున్నాడు. లెగాలనుంది కానీ ఏం చేస్తుంది? రావట్లే. నా ఆఖరికి పాపం కొట్టాడు, తీయట్లేదు. తలుపు సందులో చేయి పెట్టి అమ్మా నేను వచ్చానని చెప్పేసి కూడా అన్న ఏం చేయట్లేదు, మంచుకు తడిసిపోతున్నాడు. ఎవరు? యేసుప్రభువారు. అయినా తీట్లా. మొత్తం మీద లేచింది అమ్మగారు. లేచి ఇంక నేను తలుపు తీద్దామనే లోపు యేసుప్రభువారు వెళ్ళిపోయారు. మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు, తలుపు కొడతాడు. అన్నిసార్లు దేవుడు మనతో ఉండడు. ఎందుకో తెలుసా? ఆయన తలుపు నేత నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తీస్తే వాని దగ్గరికి నేను వచ్చి వారితో భోజనం చేస్తాను. కానీ ఆయనకి చోటు ఈరోజు చూడండి, హృదయపూర్వకంగా దేవుని బట్టి మాలుకొనట్లేదట. ఈమెం చేస్తుందంటే తన చేతులు కొనటువంటి ఆ ద్రవము స్రవించిపోద్దేమో అని చెప్పి యేసు ప్రభువారిని వదిలేసుకుంది. ఈ రోజున లోకం కోసం యేసు ప్రభువుని వదిలేసుకుంటున్నారు. హృదయపూర్వకంగా చెడు చేస్తున్నారు, హృదయపూర్వకంగా భక్తి లేని వారుగా ఉన్నారు, హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు, హృదయపూర్వకంగా దేవుని బ్రతిమాలుకోవడం లేదు. ఈరోజు దేవుని యొక్క తపన ఏంటంటే మన హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మొరపెట్టాలి? ఒకే ఒక్క రెఫరెన్స్ చదివి నేను ప్రార్థన చేస్తాను. 1వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదివి ముగించుకుందాం. దేవుని చిత్తమైతే మరొక వారం ఈ వాక్యాన్ని నేను వివరిస్తాను. 1వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోను, నా కుమారుడా, పరిశోధించేవాడును నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము, ఆయనను వెతికిన యెడల. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే పెద్ద వర్తమానం అండి. ఇదే చాలా పెద్ద వర్తమానం. హృదయపూర్వకముగా వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి, హృదయపూర్వకంగా సేవించాలి. చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అలా చేస్తే దేవుడు ఏమన్నాడు అక్కడ? అమ్మా వెతికినీడలా ఏమవుతాడు? అందరూ చెప్పండి. హృదయపూర్వకముగా ఆయనను సేవిస్తే ఆయన ప్రత్యక్షమగును. ఎలా చేస్తే ప్రత్యక్షమవుతాడు ఆయన? చెప్పండి. నీ ముఖము దాచకము అని ఒక వాక్యాన్ని విన్నాం. హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఏమవుతాడు? నీకు ప్రత్యక్షమవుతాడు. ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా లోకం వైపు ఉన్నావా? హృదయపూర్వకంగా భక్తిహీనత వైపు ఉన్నావా? ఈ రాత్రి సొలొమోను జీవితంలో హృదయపూర్వకంగా దేవుని సేవిస్తే ఆయన ప్రత్యక్షమగును. దేవుడు కనపడాలి మనకి. దేవుడి దర్శనం మనకు కలగాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనం దర్శించగలగాలి. హృదయపూర్వకంగా నువ్వు బతిమాలుకుంటున్నావా? దేవుని చిత్తమైతే మరొక వారం
హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే, సేవిస్తే కలిగే ఆశీర్వాదాలు మరొక వారం మనం నేర్చుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.